ఈ దుర్గావాహిని శాఖల్లో మీరు ఏం నేర్పిస్తారండి? ఆళ్ళనీళ్ళని కుట్రమ్మని పంపిస్తారా? లేదన్నట్లయితే కనుక మనల్ని మనం రక్షించుకోవాలని నేర్పిస్తారా? లేదన్నట్లయితే సమాజం కోసం పనిచేయమని చెప్తారా? ఏం జరుగుతుందండి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యావత్ చరాచర సృష్టిలో నిక్షిప్తమైనటువంటి ఆ శక్తి స్వరూపిణి ఎవరైతే ఉన్నారో పార్వతి, సరస్వతి, అలాగే లక్ష్మీదేవి స్వరూపంగా స్త్రీ శక్తిని మనము భారతదేశ ధర్మంలో మన సంస్కృతిలో మనం పూజిస్తాం. ఆ పూజించే దిశగా మాత సమాజ నిర్మాత. భారతీయ సమాజానికి మూలము ఆయుపట్టు, మన ధర్మానికి మూలం కూడా కుటుంబమే. ఆ కుటుంబాన్ని నడిపించేది స్త్రీ శక్తి, అమ్మే. కాబట్టి అమ్మను నిర్మాణం చేసేటటువంటి బాధ్యత కన్నా ముందుగా యువతిగా తన యొక్క బాధ్యతను గుర్తెరుగుతూ దేశము ధర్మము తద్వారా సవ్యమైనటువంటి సుశక్తమైనటువంటి భారతీయ సమాజ నిర్మాణంలో, సనాతన భారతీయ ధర్మ పరిరక్షణలో యువతి విభాగాన్ని నిలపాలనేటటువంటి తపన దుర్గావాహింది. ఇందులో నేర్పించేదంతా కూడా అమ్మవారి శక్తి స్వరూపమే, దుష్ట సంహారమే. ఏదైనా ఆపద సంభవించినప్పుడు, అధర్మీయులు లేదా విధర్మీయులు మనపై దాడి చేస్తున్నప్పుడు, ఆ సంస్కృతి పరంగా కావచ్చు, ఆచార వ్యవహారాల విధానాల్లో కావచ్చు, నడిచే క్రమంలో కావచ్చు, చదువుకునే క్రమంలో కావచ్చు, బయట తిరిగే క్రమంలో కావచ్చు, మానసిక శారీరక నైతిక వికాసంతో వాళ్ళు ఎదుర్కొనేలా మనము తీర్చిదిద్దుతాం. ఎవరినో కొట్టాలని మనము నేర్పము, ఎవరినో ఇబ్బంది పెట్టాలని మనం చేయం. స్వతహాగా తనను తాను రక్షించుకునే విధంగా స్త్రీ శక్తిని నిర్మాణం చేస్తాం, అమ్మాయిలను నిర్మాణం చేస్తాం, తమలో ఉన్న శక్తిని జాగృతం చేసేలా వాళ్ళని నిర్మాణం చేస్తాం.